దేశంలో మందిర్ మసీదు వివాదం కొనసాగుతున్న తరుణంలో మతపరమైన ప్రదేశాలపై ముఖ్యంగా మసీదులు దర్గాల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దేశంలో ఏ న్యాయస్థానం కొత్తగా ఎలాంటి వ్యాజ్యాలను స్వీకరించకూడదని తెలిపింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న వాటిపై ఎలాంటి మధ్యంతర తుది ఉత్తర్వులను ఇవ్వకూడదని స్పష్టం చేసింది. తాము తిరిగి ఆదేశించే వరకు దీనిని పాటించాలని తెలిపింది. వారణాసిలోని జ్ఞానవాపి, మధురలోని షాహీ ఈద్గా, సంభల్లోని షాహీ జామా మసీదు సహా 10 మసీదులపై వివిధ హిందూ సంస్థలు దాఖలు చేసిన సుమారు 18 వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం ఈ ఆదేశాలు వెలువరించింది. దీంతో పాటు ప్రార్థనా స్థలాల చట్టం 1991ని సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సహా 6 దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై 4 వారాల్లో స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దానిపై ఇతర పక్షాలు ప్రతిస్పందన దాఖలు చేయటానికి అక్కడి నుంచి మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఈ విషయంపై తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సిజేఐ ధర్మాసనం తెలిపింది.